పరమాచార్య లీలలు. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజు దీపావళి. గుర్రబండి తోలే వ్యక్తి శ్రీమఠానికి వచ్చి పరమాచార్య స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామివారిని ఏదో అడగాలనుకున్నట్టుగా ప్రక్కన నిలబడ్డాడు. పరమాచార్య స్వామివారు సైగలతో అతన్ని నీకేం కావాలి అని అడిగారు. కాస్త ఆలోచిస్తూ సంకోచిస్తూ తనకు పంచె కావాలని అడిగాడు. స్వామివారు శ్రీమఠం సేవకుణ్ణి పిలిచి అతనికి ఒక పంచ తువ్వాలు ఇమ్మని ఆదేశించాడు. ఆ శిష్యుడు పంచ తువ్వాలు తెచ్చి అతనికి ఇచ్చాడు. కానీ అతను అక్కడి నుంచి కదలక తన భార్య కోసం ఒక చీరను అడిగాడు. అప్పటికి మఠం చీరలు లేవు. కానీ స్వామివారు ఒక చీరను ఇవ్వమని ఆ శిష్యుడికి చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలో అతనికి పాలుపోలేదు. మహాస్వామివారి దర్శనం కోసం ఎందరో భక్తులు వరుసలో నిలబడ్డారు. ఆ వరుసలో నిలబడుతున్న ఒక ఆమెను ఆ శిష్యుడి పరిస్థితి అర్థమైంది. ఆవిడ వెంటనే కొద్ది దూరంలో మరుగున ఉన్న చోటికి వెళ్ళి తనతో పాటు తెచ్చుకున్న పాత చీరను కట్టుకుంది. అప్పటిదాకా కట్టుకున్న కొత్త చీరను మడిచి ఒక రవిక గుడ్డను జత చేసి ఇద్దరూ ఆ గుర్రబండి నడిపే వ్యక్తికి ఇచ్చారు. కొద్ది నిమిషాల్లోనే స్వామివారి ఎదుటకు దర్శనం కోసం నిలబడుతున్న దంపతులొకరు వచ్చారు. తమ కుమార్తె పెళ్లి పత్రికను తీసుకువచ్చి స్వామివారి ఆశీస్సులు కోరారు. పెళ్లి చీరలను కాంచీపురంలోనే కొన్నారా అని అడిగారు స్వామివారు. అవును, చాలా చీరలు కొన్నాము. పెళ్లి చీరతో పాటు ఆడపడుచులకు బంధువులకు కూడా కొన్నాము అని చెప్పారు. మీ చుట్టాల కోసం తీసుకున్న చీరలో ఒక చీరను మఠానికి ఇవ్వగలరా అని అడిగారు స్వామివారు. ఇది వినగానే ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఒక ఖరీదైన చీరను తీసి స్వామివారి ముందుంచారు. మహాస్వామివారు మరో శిష్యుని పిలిచి అక్కడ నిలబడుతున్న ఆవిడకు ఈ చీరని ఇవ్వు. ఆమె తన దీపావళి కొత్త చీరను గుర్రబండి నడిపే వ్యక్తికి ఇచ్చి తన పాత చీరను కట్టుకుంది అని ఆదేశించారు. కానీ ఇదంతా స్వామివారి ఎదురుగా జరగకపోయినా ఈ విషయం స్వామివారికి ఎలా తెలిసిందో అర్థం కాలేదు ఆ భక్తురాలికి. ఆమె కూడా చాలా ఆశ్చర్యానికి లోనయింది. ఏ దైవశక్తి ఈ విషయాన్ని స్వామివారి చెవిలో చెప్పిందో మరి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి.